ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్ని వీడియోస్కి బోల్డ్ అంత ప్రేమని చూపిస్తున్నందుకు. ఎస్, సో నిన్న రాత్రి మిడ్నైట్ ఆల్మోస్ట్ 1:30 వరకు అలా షూట్ చేసి ఇంటికి వచ్చి ఒక గంట పడుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకొని రెడీ ఉన్నాను. ఐఎమ్ హెడ్డింగ్ టు ఎయిర్పోర్ట్. వీఆర్ హెడ్డింగ్ టు అబుదాబి ఫర్ అన్ ఈవెంట్. సో ఎలాగో నా ట్రావెల్ బ్లాగ్ షూట్ చేయడం నాకు అలవాటు కాబట్టి మీ అందరితో ఈ ట్రావెల్ బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గో టు అబుదాబి. Firstly, before we go to the airport, skincare routine is very, very important. Dark spots are very common problem and they're very stubborn too. So, వీటిని సరైన ప్రోడక్ట్తో ట్రీట్ చేయడం is very important. ముఖ్యంగా ఇవి యాక్నీ స్కార్స్ వల్ల, ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. సో, ఆ సరైన ప్రోడక్ట్తో మనం దాన్ని కనుక ట్రీట్ చేస్తే మన న్యాచురల్ గ్లో కానీ, ఈవెన్ స్కిన్ టోన్ కానీ ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. సో, హియర్ ఐ యామ్ ఇంట్రడ్యూసింగ్ మీ అందరికీ తెలిసినట్టు హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ face serum, which is made of 100% organically sourced turmeric, 10% glycolic acid and 2% niacinamide, the best of nature and science. So ఈ ప్రోడక్ట్ ఎవరికైనా యూజ్ చేసిన తర్వాత స్కిన్స్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఇది చాలా న్యాచురల్లీ మన డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది విత్ హిమాలయ స్వరాస టర్మరిక్. అంతేకాదు ఇది చాలా లైట్ వెయిట్ ఫార్ములా, ఈజీగా స్కిన్లో అబ్జార్బ్ అయిపోతుంది, విచ్ గివ్స్ అస్ విజిబిలీ క్లియర్ అండ్ రేడియంట్ స్కిన్. సో ఈ ప్రోడక్ట్ అయితే నా స్కిన్ మీద అద్భుతంగా వర్క్ చేసింది. మీకు కూడా డార్క్ స్పాట్స్ అనే ఇష్యూ కనుక ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో దట్ యూ విల్ సీ అ విజిబుల్ రిడక్షన్ ఇన్ డార్క్ స్పాట్స్. విజిబిలీ రెడ్యూసెస్ డార్క్ స్పాట్స్, రెడ్యూసెస్ డల్నెస్ అండ్ బూస్ట్ స్కిన్ రేడియన్స్ విత్ 100x turmeric extract. Serum is made with Swarasa cold pressed extraction, which retains the turmeric actives to its full potential. And it is very simple to use ఆల్సో. మంచిగా ఒక 2-3 డ్రాప్స్ సీరం తీసేసుకోండి, ఫేస్ మీద అండ్ నెక్ మీద అప్వర్డ్ సర్క్యులర్ మోషన్లో అప్లై చేసేసుకోండి. ఇట్ హాస్ బెస్ట్ ఆఫ్ సైన్స్, గ్లైకాలిక్ యాసిడ్ అండ్ నయాసినమైడ్ అండ్ బెస్ట్ ఆఫ్ నేచర్ విచ్ ఇస్ టర్మరిక్. ఎస్, దట్స్ ఇట్. మై స్కిన్ కేర్ రొటీన్ ఇస్ డన్. మీరు కనుక సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే ఫాలోడ్ బై సన్ స్క్రీన్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఎస్ గైస్, దిస్ అమేజింగ్ ప్రోడక్ట్ ఇస్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయాస్ వెబ్సైట్ అండ్ యాప్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ త్రూ కనుక మీరు పర్చేస్ చేస్తే దెర్ ఇస్ అ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫ్ 30%. సో హ్యాపీ షాపింగ్. అండ్ నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అబుదాబికి. లెట్స్ గో టు ద ఎయిర్పోర్ట్. ఒక్కసారి నుకేష్ నా కళ్ళకి క్లోజ్అప్ తీసుకో. నిన్న నైట్ సరిగమప లాంచ్ షూట్ చేసి అట్లా ఆల్మోస్ట్ ఒక 1-2 గంటలు పడుకొని వచ్చాను. కానీ అక్కడ ఆల్రెడీ సాకేత్, సమీరా, దామిని వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. అండ్ నాతో పాటు నా స్టాఫ్ ఇద్దరు, నుకేష్ బాబు, మహేష్ బాబు. ఇప్పుడైతే ప్రస్తుతానికి చెక్ ఇన్ అది ఇది అంతా సాఫీగా అయిపోయింది. లాంచ్కి వెళ్దాము. లాంచ్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మేము దుబాయ్కి వచ్చేసాము. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్లో ఒకరిని ఫీచర్ చేయబోతున్నాను. నేను ఎప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ వ్లాగ్ చేసే అవకాశం నాకు కుదరలేదు అండ్ వీళ్ళకి పరిచయం అవసరం లేదు. ఇప్పుడు ఒక కొత్త మూవీ రిలీజ్కి గ్లిమ్స్ లాంచ్కి వీళ్ళు సైమాకు వచ్చారు. బట్ నేను వేరే ఈవెంట్కి వెళ్తున్నాను. ఎవరో కాదు, మా ఫ్రేమ్లో నాకన్నా సన్నగా కనిపిస్తున్నావు. అప్పుడు షో అప్పుడు వెయిట్ ఎలా తగ్గాలని నన్ను అడిగి ఇప్పుడు నాకన్నా తగ్గేసావు. వావ్, వాట్ ట్రాన్స్ఫర్ బ్యూటీ. అనిల్ గారు కూడా ముందే మాకు అన్నీ మమ్మల్ని దగ్గరుండి ముందుండి తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడే. సో అద్భుతంగా సాగుతున్న ఈ ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. బాయ్. వచ్చేసాం దుబాయ్కి. ఇది ఎక్కడ ఎండరా సామి. హైదరాబాద్లోనేమో చలి, ఇక్కడనేమో వేడి. షూర్ ఫైనల్లీ కార్లోకి ఎక్కేసాము. బట్ మామూలు వేడి లేదు, దూల తీరిపోతుంది. దుబాయ్ అంటేనే బాగా వేడి ఉంటుందని మీకు అందరికీ తెలిసిందే. సో దుబాయ్ నుంచి మా ఈవెంట్ అబుదాబి కాబట్టి అబుదాబికి వెళ్ళాక అక్కడికి వెళ్ళి కలుస్తాం. బాయ్. టిల్ దెన్ ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ రైడ్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ రోడ్స్ ఆఫ్ UAE.
మర్చిపోయా, ప్రతి దుబాయ్ బ్లాగ్లో చెప్తాను, ఈసారి చెప్పలే. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది హే, దండం పెడుతుంది హే. తొందరగానే వచ్చేసాం, 1 అవర్లో ఆల్మోస్ట్ మేము అబుదాబికి వచ్చేసాం. నా స్టే నోవెటల్కి వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి రుకేష్ వాళ్ళు ఒక 2-3 minutes అవే, బట్ నన్ను రూమ్ వరకు డ్రాప్ చేయడానికి వస్తారు. ఎంత వేడి. సరే లోపలికి వెళ్ళాక మాట్లాడదాం రండి. 1 hour later. నోవోటెల్లో ఉండాల్సిన నేను మళ్ళీ ఇలా కార్లో ఉన్నాను ఏంటి అని అనుకున్నారేమో. చాలా జరిగింది ఈ గ్యాప్లో, ఆల్మోస్ట్ 1 hour గ్యాప్లో. సో నేను యాక్చువల్లీ నోవోటెల్లో ఉన్నాను, బట్ ఇదే ఈవెంట్ కోసం వచ్చిన సాకేత్, మిగతా కొంతమంది యాంకర్స్ అండ్ సింగర్స్ వీళ్ళందరూ ఇక్కడ నుంచి నోవోటెల్ నుంచి ఒక 15 minutes దూరంలో ఉన్న రాయల్ ప్రోజ్ అనే హోటల్లో ఉన్నారు. సో నాకు ఒక్కదానికి ఉండడానికి ఎందుకు కొంచెం సో అందుకే నేను ట్యాక్సీ తీసుకొని సాకేత్ వాళ్ళకి చెప్పి నేర్పిస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అక్కడికి. సో అక్కడికి వెళ్ళాక ఉంటుంది హడావిడి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం తెలిసింది, ఇక్కడ షేక్స్ ఏదైతే ఉంటారో వాళ్ళ ఇంటికి మనం వెళ్ళొచ్చు అంట, లైక్ విజిటర్స్, లైక్ విజిటింగ్ టూరిజం. ఈ విషయం నాకు తెలియదు బట్ నెక్స్ట్ ట్రిప్లో, బికాస్ దిస్ ఇస్ వర్క్ ట్రిప్ దిస్ టైం, నెక్స్ట్ ట్రిప్లో ఖచ్చితంగా ప్లాన్ చేసి దుబాయ్ షేక్కి డైరెక్ట్గా వెళ్ళి దాన్ని పెట్టాను. హలో, వెల్కమ్ టు దుబాయ్. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది. అమ్మయ్యా, సో ఇప్పుడు నాకు ప్రశాంతత. ఓకే ఫ్రెండ్స్, రచ్చలేద్దాం. This is your room. Idhar. Please put the card here. My car is with you. Raja Adi Raja, Raja Martanda, Raja Saketa, Venkatapati. Wow! 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 Rendu doddu. Rendu. Okay. ఒకసారి రూమ్ టూర్ అయితే ఇచ్చేస్తాను నేను మీకు. సాకి గారు వెళ్ళిపోయాడు. మీరు బాత్రూమ్ చూశారు, చాలా బాగుంది. ఈరోజు నా షర్ట్ మేరీ మర్జీ నా ఇష్టం అని చెప్పేసి బాగుందని కొన్న ప్రింట్. సో దర్ ఇస్ అ బాత్ టబ్ గైస్, దర్ ఇస్ a shower area which is nice, and then the doors and everything are pretty royal. I think these are the cupboards. Okay. హే, ఇవి కదా మనకి కావాలి, ఇవి తీసేయాలి. దాని తర్వాత wow, we have bathrobes here, and then pillows, extra pillows, and then if you want to iron something, if you have come for an event like that. Okay, యూఎస్లో లేను కదా నేను, ఎందుకు స్లాంగ్ మాట్లాడుతున్నా. హత్ స్టబ్ స్క్రీన్స్ త్రే ఇది కూడా రాదు మనకి. బాగుంది. హాయ్ ఎవ్రీవన్, మనం మేకప్ వేసుకొని రెడీ అవ్వడానికి ఇక్కడ ఉంది, భలే ఉంది. ఇక్కడ 2 beds ఎందుకు ఉంది తెలీదు, బికాజ్ నేను లాస్ట్ మినిట్లో వచ్చి హోటల్ మార్చుకున్నాను కాబట్టి. అండ్ ఇక్కడ మనకి కాఫీలు టీలు చేసుకోవడానికి ఇది సెటప్ ఉంది, గ్లాసులు ఉంది, పానీ ఉంది. ఇదేదో కనెక్టింగ్ రూమ్ అంట, క్లోజ్ డే ఉంటుందని అని అడిగినా క్లోజ్ డే ఉంటుంది, ఎవరు ఓపెన్ చేయడానికి వీల్లేదు. అండ్ ఇదేమిటి, ఇదేదో ఓపెన్ అయ్యట ఉంది కానీ అసలు ఇక్కడ స్పేసే లేదే. వేర్ ఇస్ ద స్పేస్ అండి? ఓకే, సో దిస్ ఈజ్ మై రూమ్ టూర్ ఇన్ అబుదాబి. ఇప్పటివరకు నేను దుబాయ్కి ఎన్నోసార్లు వచ్చాను ఈవెంట్స్కి, బట్ అబుదాబికి రావడం ఫస్ట్ టైం ఈవెంట్కి. సో ఏం ఈవెంట్, అసలు ఎప్పుడు వెళ్ళాలి ఏంటి, అవి ఇవి అన్నీ కూడా నేను మీకు ప్రతి డీటెయిల్ ఆఫ్ మై ట్రావెల్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే సోలోగా వచ్చినప్పుడు ఇట్లాగా మాట్లాడడానికి ఎవరు ఉండరు కాబట్టి మీతోటే మాట్లాడు. సరే బాయ్, నిద్ర వస్తుంది.
అబ్బచ్చా అబ్బచ్చా నీ మాటే నమ్మచ్చా కాకినాడ కాజాలే కొత్త అప్గ్రేడ్ అవ్వండిరా. మేము ఇంకా అబ్బచ్చా ట్రాన్స్ లోనే ఉన్నాము. సారీ, కాకినాడ కాజగడ భలే ఉంది. వెల్కమ్ టు సమీరాస్ రూమ్. ఊరికేనే అలా కూర్చొని సరదాగా లేడీస్ ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. సో ఆ ముచ్చట్లు పెట్టుకున్న ప్రాసెస్ లో నేను సమీరా వ్లాగ్స్ అంటే వ్లాగ్ కంటెంట్ వెరీ సూన్ షీస్ కమింగ్ విత్ ఛానల్ పెడుతున్నాను గైస్. సో నా ఫోన్ లో చాలా కంటెంట్ ఉంది, మీకు తొందరలోనే ట్రాన్స్ఫర్ అవ్వబోతోంది. మీ ఛానల్లో వేరే వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందా, లేకపోతే మీరేనా ఛానల్ పెడుతున్నారా? అంటే మీరు పెడుతున్నారంటే స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ ఈ రేంజ్ లోనే చిన్నపోతాయి అవన్నీ. అయితే కూర్చొని ఊరికే ఆమె ఫోన్ లో కంటెంట్ ఎంత వచ్చింది, నా ఫోన్ లో కంటెంట్ ఎంత వచ్చింది, నో ఇదే కంటెంట్. యావా తెల్లార్లు ఇదే యావా మాకు. సరే, నాకు ఒక డౌట్ వచ్చింది, అడుగుతున్నాను. ఇప్పుడు నీ వ్లాగ్ లో అని అంటే సాకేత్, దామిని, రామ్ మిర్యాల గారు అండ్ అనంత్ శ్రీరామ్ గారు వీళ్ళంటే ఉన్నారు. నువ్వు వాళ్ళతో ఫ్లైట్ లో నీ మ్యూజిక్ ఫ్యామిలీయే కాబట్టి కొంచెం ధైర్యంగా బ్లాగ్ చేయగలరు. బట్ ఇండస్ట్రీ వాళ్ళతో చేయాలంటే ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వస్తున్న ఫ్లైట్ లో అల్లు అరవింద్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి కెమెరా పెట్టలేం కదా. సార్ పుష్ప 2 ఎప్పుడు వస్తుందని అడగలేం కదా. అడగచ్చేమో, అడిగి ట్రై చేయాలి కదా. అని అన్నాడు అనుకో, అదే హైలైట్. ఎల్లే అంటే రిపీట్ మోడ్ లో పెట్టుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. నువ్వు మొహమాటం లేకుండా ఉంటావు కాబట్టి మాకు నీ కంటెంట్ నచ్చుతుంది. మాలో మొహమాటాన్ని ఎలా తీస్తావు? శ్రీముఖికి కూడా మొహమాటం అని ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు, బట్ ఉంది నాకు. దాని తర్వాత ఇంత సిగ్గు లేకుండా ఇంత బాగా స్టేజ్ మీద ఓకే, కానీ ఫ్లైట్ లో ఒక పక్క నాని స్వామి మాల వేసుకొని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాగా స్పిరిచువల్ గా అన్నాడు. స్పిరిచువల్ గా స్వామి మీరు ఇప్పుడు మాల వేసుకున్నారు, మీ డైలీ రొటీన్ ఏంటి, ఇలాంటివి అన్నాడు. ఆయన వెంటనే ఇంట్రూడింగ్ దర్ ప్రైవసీ. అదే ముందుగానే చెప్పాలి, స్వామి ఇప్పుడు నేను ఒక ఫోన్ పెడుతున్నాను, టక్మన్ పెట్టేసేసి పెట్టేయాలా? ఓకే. దాని తర్వాత అనిల్ కడియాల గారు, ప్రవీణ్ అక్కని అనుకో, నీ చేతిలో ఉంది కదా, డిలీట్ చేసుకో, తర్వాత తిట్టించుకోవాలి. మళ్ళీ ఇదే గెస్ట్లు ఎప్పుడైనా కరెక్ట్ గా స్టేజ్ మీదకి వచ్చి శ్రీముఖి గుర్తుందా ఆ రోజు అంటే ఆయన ముందు ముఖం చూపించుకోలేం కదా మనం. సరే వెనకాల చూపించుకో. మీరంటే కంటెంట్ మీరే, స్క్రిప్ట్ మీరే. స్క్రిప్ట్ కి ఒక బుక్ ఉంది ఫ్రెండ్స్. ఎన్ని ఎద్దులు ఉన్నాయి, ఒక ఎద్దు లాంటిది. స్క్రిప్ట్ కి ఒక డెడికేషన్ నాకు నిజంగా చాలా నచ్చింది. ఎంత మంచి స్క్రిప్ట్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏదో ఇన్స్టెంట్ గా చేసేస్తుంది, ఏదో ఫ్లూక్ లో చేసేస్తుంది అని అనుకుంటున్నారేమో, కానీ దానికి ఒక స్క్రిప్టింగ్, ఒక పద్ధతి, ఒక ప్రక్రియ, ఒక విజన్. ఒక విజన్. ఫ్లూక్ లోనే చేస్తున్నాను, అలానే మెయింటైన్ చేయండి. ఆమె న్యాచురల్ స్టార్. న్యాచురల్ స్టార్ నాని అనుకున్నాను మీరా. ఓకే, సో అలాగా ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా మాట్లాడేశాను నా ఛానల్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామనేది నా ఛానల్లో కాదు, మీరు సమీరా ఛానల్లో. ఎస్, నా ఛానల్ నేను తొందరగా పెడుతున్నా. పేరు ఇంకా మేము నామకరణం చేయలేదు. దానికి నామకరణం చేస్తే ఎలాంటి నామం పెడతాం? మంచి ముహూర్తం సుముహూర్తం చూసుకొని కొబ్బరికాయ కొట్టి ఎలాంటి అవాంతరాలు, ఎలాంటి దిష్టి తగలకుండా ఉండాలని కోరుకుంటూ ఫస్ట్ తగిలి నా కాలు ఇదిగోండి ఫ్రాక్చర్ అయిపోయింది. అవును, ఆ దెబ్బ ఇంత వాసింది అసలు. భూమిక పెద్ద మండ్రగప్పంత సో సమీరా ఛానల్ కి ఎలాంటి పేరు పెడితే బాగుంటుంది అనేది మీరు కింద కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ లోంచి ఏదైనా బెస్ట్ వచ్చింది అనుకో, అంత లోపల ఛానల్ ఒకవేళ ఫామ్ అవ్వకపోతే వీ విల్ కన్సిడర్. ఆడియన్స్ మీరు చూస్తేనే కదా మేము ఈరోజు ఈ లెవెల్లో ఉన్నాం, అంతే కదా. కొట్టింది బాగానే, సెంటిమెంట్ తో కొట్టిందయ్యా. దుబాయ్ మే హే దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది. మాది కంటెంట్ ఆగదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దుబాయ్ లో జస్ట్ కొంచెం గ్రాసరీ అవి ఇవి ఫ్రూట్స్ షాప్ చేద్దాము, కొంచెం పెరుగులు అవి ఇవి తెచ్చుకుందాము అని చెప్పేసి వచ్చాను ఫ్రెండ్స్. రైసుల్లో ఇన్ని రకాల, బాబోయ్ 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 బాబోయ్.
చేయిస్తున్న సాకేత్ కొమాండూరి. మేము తీసుకున్న ఐటమ్స్ ఓన్లీ ఇవి, ఒక పెరుగు, కొంచెం ఏంటో నింబు మసాలా, కొన్ని క్రీమీ క్యాండీస్, కొన్ని కోకులు. మా మధ్య తరగతి షాపింగ్ అయిపోయింది. హోటల్కి వెళ్ళిపోతాం. వీళ్ళు సౌండ్ చెక్ వెళ్తారు. వీళ్ళు వచ్చేంత వరకు నేను సమీర అబ్బచ్చా అబ్బచ్చా అనుకుంటూ ఉంటాం. సమీర కాలు బాగాలేదు, నాకు రోడ్లు బాగా తిరగాలని దూలు అనిపించి లూలు మార్కెట్కి వెళ్ళి నేను తీసుకొచ్చిన వస్తువులు. ఇదేంటో నాకు తెలియదు, లస్సీ లాంటిదని అనుకుంటాను, ఫ్రెష్ లబాన్. అండ్ దెన్ చెప్పుకొచ్చుద్దాం, మసాలా పీనట్స్, క్రాక్ జాక్. మిడ్ నైట్ క్రేవింగ్స్ ఏమైతే తెలియదని ఇలాంటివన్నీ తెచ్చుకున్నాం. ఇవన్నీ దేనికి అని మీరు అనుకోవద్దు, అప్పుడప్పుడు మంచికి ఈవెంట్ చేస్తూ కష్టపడుతుంటాం కాబట్టి. అండ్ ఒక చల్లటి పెరుగు, గడ్డ పెరుగు, నాకు ఇష్టమైన కొన్ని చాక్లెట్స్, టాఫీస్ అండ్ కొన్ని కోకులు, అంతే అది షాపింగ్. ఓకే, సో ఈవెంట్ డే మార్నింగ్ 8:30 అవుతుంది. 9:30 కల్లా అక్కడ ఉండాలి. వచ్చేసారు లోకేష్ ఒక పక్క. మీరు ఇద్దరేంటి వైట్ వేసుకున్నారు, దుబాయ్ అనా? ఓకే, నేను కూడా వైట్లోనే ఉన్నాను, ముగ్గురు వైట్లో ఉన్నాము. రెడీ అయిపోతాం యాజ్ యూజువల్. మీకు మా మేకప్ రొటీన్ తెలుసు, మేకప్ ఎలా చేసుకుంటానో తెలుసు కాబట్టి అది చూపించను. రెడీ అయిపోయిన తర్వాత మొత్తం లుక్ చూపించి ఈవెంట్ వెన్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్. ఓకే, రెడీ అయిపోయాం. దుబాయ్లో అద్భుతంగా ఒక మంచి కలంకారీ హాఫ్ సారీ, మంచి టెంపుల్ జ్యువెలరీ, కొప్పులో పూలు, పాపిడి బిళ్ళ, గాజులు. ఈవెంట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. ఈవెంట్ అక్కడ స్టార్ట్ అయిపోయింది, కొంచెం లేట్ అయింది. అండ్ ప్రస్తుతానికి మేము ఇలా ట్రాఫిక్లో ఇరుక్కొని ఉన్నామన్నమాట. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుస్తాను, బాయ్. ఈవెంట్ లొకేషన్కి వచ్చేసాను. వచ్చేసి చూడండి, అక్కడ చాలామంది బ్యాక్ స్టేజ్ కూర్చొని ఒక్కసారి ఫ్లో అంతా రాసేసుకొని వెయిట్ చేస్తున్నాను. ఎనీ మినిట్ స్టార్ట్ అవ్వచ్చు. సో మేము వచ్చింది దేనికి అని అంటే వ్యామ్ గ్లోబల్ కన్వెన్షన్ 2024 సెకండ్ ఎడిషన్ అబుదాబికి. సో స్టేజ్ పైన ఒక చిన్న పూజ జరుగుతుంది. ఇప్పుడు పూజ జరిగిన తర్వాత ఈవెంట్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ దిస్ ఈవెంట్ ఇస్ బై శ్రేయస్ మీడియా. సో ఇలా ట్రెడిషనల్గా ఫస్ట్ టైం దుబాయ్లో ఇంత మంచి ట్రెడిషనల్ అవుట్ఫిట్లో రెడీ అవ్వడం. ఇప్పటివరకు నేను ప్రైమ్ టైం వీడియోస్ అవి ఇవి, నైట్ మ్యూజికల్ షోస్ అవి ఇవి చేశాను. బట్ మార్నింగ్ ఇలా ఒక మహాసభ, అంటే వ్యామ్ అంటేనే వరల్డ్స్ ఆర్య వైశ్య మహాసభలు అనమాట. చాలామంది ఫ్యామిలీస్ ఆల్ ఓవర్ ది ఇండియా, చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈ మహాసభల కోసం. సో అందుకే ఇలా ట్రెడిషనల్గా ప్లాన్ చేశాను. ఈవెంట్ సాకేత్ వాళ్ళది, సమీరా వాళ్ళది కాసేపు అయ్యాక స్టార్ట్ అవుతుంది. వాళ్ళందరూ ఇంకా హోటల్లోనే ఉన్నారు, రెడీ అవుతున్నారు. ఏదో బ్లాగ్లో కంటెంట్ లేదు, ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నానా ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ నన్ను చూడడం మీ అందరికీ ఇష్టం అని తెలుస్తూ ఈవెంట్ మధ్యలో కనిపిస్తూ ఉంటాను. నా స్టేజ్ ఎంట్రీ అది ఇదంతా రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. మరొకసారి దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది. పూజ అయిపోయిన తర్వాత ఆంటీలు ఫోటో షూట్ చేసుకుంటున్నారు ఫెంటాస్టిక్గా. కొంతమంది మైక్ పట్టుకొని, కొంతమంది పోడియం పట్టుకొని, డ్రమ్స్ పట్టుకొని. వావ్, ఫోటో సెషన్. ఇప్పుడు వచ్చారు మా టీం అంతా, మొత్తం ఇప్పుడు వచ్చారు. ఇక్కడే ఉన్నాము దుబాయ్లో, అబుదాబిలో. ఇట్లా ఎండలో ఎంత ఏమంటారు, డిసిప్లిన్గా నిల్చున్నాము. ఇంకా వీళ్ళు ఇంకా పర్ఫామ్ చేయలేదు, మరి కాసేపట్లో పర్ఫామ్ చేయబోతున్నారు. నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. హ్యావ్ అ గ్రేట్ షో యూ గైస్. Yes, we will party too next. Yes!
సో మంచిగా ఈవెంట్ ఫినిష్ చేసేసుకొని డ్రెస్ మార్చేసుకొని మా హోటల్ వెనకే స్వాగత్ ఉంటుంది. సో నేను లోకేష్ మహేష్ హ్యాపీగా లంచ్ చేయడానికి వెళ్తున్నాము బై వాక్ ఆన్ అబుదాబి స్ట్రీట్స్. నిన్న షాపింగ్కి వెళ్ళినాము, గుర్తుంది కదా, లూలో మార్కెట్కి, చిప్స్ వాటి కోసం వీటి కోసం. ఇప్పుడైతే మేము లంచ్కి వెళ్తున్నాము. Minutes later. సడన్ గా లొకేషన్ చేంజ్ అయిపోయింది. సడన్ గా నాన్ వెజ్ తినాలని అనిపించింది. స్వాగత్లో ఈరోజు బేసిక్గా ఓనం రోజు మేము ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళాం. అన్ని కేరళ స్పెషల్సే ఉన్నాయి కాబట్టి సైలెంట్గా పక్కనే ఉన్న ఇంకొక ఇండియన్ రెస్టారెంట్ టోపీ వప్ప బిర్యానీ అని చెప్పేసి, బిర్యానీ, రోటీస్, పరాటాస్, బటర్ చికెన్, పెరుగు అట్లా ఆర్డర్ చేసుకొని తింటున్నా. గుడ్ మార్నింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ డే. నిన్న నైట్ ఇంకా ఆల్మోస్ట్ అందరం కలిసి ఒక చిన్న పార్టీ మా రూమ్లోనే చేసేసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాము. ఎస్, అయిపోయింది మా అబుదాబి ట్రిప్. ఈవెంట్ కూడా అయిపోయింది. ఎయిర్పోర్ట్లో కలుద్దాం. మన సింగర్స్ అందరూ కూడా వెనక నుంచి వచ్చేస్తున్నారు. బాయ్ అబుదాబి. ఎయిర్పోర్ట్స్ ఉంటాయి ఇక్కడ. లుక్ ఎట్ దిస్. చెక్ ఇన్ అయిపోయింది, లగేజ్ అవి ఇవన్నీ అయిపోయినాయి, టికెట్లు తీసేసుకున్నాం. ఇప్పుడు అబుదాబిలో షాపింగ్ చేద్దాం. సమీరాని వీల్ చైర్లో, కానీ మేము ఇప్పుడు కాకినాడ కాజా చేస్తాము. సరే, నువ్వు వెయిట్ చేస్తుంటే నేను షాపింగ్ చేసేసి వస్తాను. ఇది ఇక్కడే ఒక గుర్తు తెలియని బాధితుడు బెలెన్సియాగా బ్యాగ్ వేసుకొని షాపింగ్ చేసేస్తున్నాడు. ఇక్కడ ఏం కొనుక్కుంటున్నారండి తెలుసుకోవచ్చా? బీయింగ్ అ మ్యూజిషియన్ ఐ బాట్ అ స్పీకర్. ఇది ఈ మధ్య నీకైతే అక్కర్లేదు. ఇదే నేను సేమ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కొనుక్కున్నాను. ఫైనల్లీ వీల్ చైర్ దింపించేసాను. నేను ఇప్పుడు యాక్టింగ్ చేస్తా కొద్దిసేపు. అబుదాబి ఎయిర్పోర్ట్లో నాకు కనిపించిన క్యూటెస్ట్ థింగ్ బండి. బాగుంది ఫ్రెండ్స్. అయిపోయింది. చాక్లెట్లు, బిస్కెట్లు, పర్ఫ్యూమ్లు చాలానే కొన్నా. ఇది హనికా కోసం. హనికా చేతుకి, సుశ్రుత్కి, బాయ్స్కి కొన్ని పర్ఫ్యూమ్స్, నాకు కొన్ని పర్ఫ్యూమ్స్, చాక్లెట్స్. వీళ్ళందరూ పాపులు దీప్తిని వదిలేసి వచ్చేసారు. పాపం దీప్తి ఒక్కటే. ఎట్లా వచ్చా? పాపులము మేము. ఫైనలీ అక్కడ హోటల్ దగ్గర ఒక క్యాబ్ తీసుకొని బయలుదేరి వచ్చా. టెన్షన్ పడుకుంటా. ఇక్కడికి వచ్చాక మళ్ళీ అందరినీ కలిసి చిల్ అయ్యా. పెళ్ళానికి వైఫ్ కొన్నావంట. వాచ్ కొన్నావు కదా? వాచ్ కొన్నావు. నువ్వేం కొన్నావు? నా మొగుడి కార్డు వాడాను. నా కార్డు ఎందుకో డిక్లైన్ అయింది నేను వాచ్ కొంటుంటే. సో నా పెళ్ళం కార్డు వాడి తనకి గిఫ్ట్ కొన్నా. నేను నా కార్డు వాడలేదండి. నేను మా తమ్ముడు కార్డు వాడి ఇవన్నీ షాపింగ్ చేశాను. వెళ్ళిపోతున్నా. ఎలా అనిపించింది అబుదాబి ట్రిప్? It was nice. I like the Dhabi more than Abu. So it is good. నేను వచ్చేసాను ఫ్లైట్లోకి. ఇప్పుడు 1 by 1 సింగర్స్ వాళ్ళందరూ వస్తారు, చూపిస్తాను. लाइट डिस्को भैया लाइट डिस्को